ఎట్లనగా యెహోవా మందసమును మోయువారు 6 అడుగులు సాగగా ఎద్దు ఒకటియు క్రొవ్విన దూడ ఒకటియు వధింపబడెను. దావీదు నారతో నేయబడిన ఏఫోదును ధరించిన వాడై శక్తి కొలది యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండెను. ఏమంటమ్మా? తమ పూర్ణ శక్తితో యెహోవా సన్నిధిని నాట్యమాడెను. ఇది ఆయనకున్నటువంటి భక్తికి నిదర్శనం. పూర్ణ శక్తితో నాట్యమాడినట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇది ఏమి మనం ఏం గ్రహించవచ్చు ఇందులో అంటే, ఈయన పూర్ణ శక్తితో దేవుని ఆరాధిస్తూ ఉన్నారు. అంటే ఆయనకున్నటువంటి విశ్వాసం ఏంటంటే, దేవుని దగ్గర నువ్వు దాచుకోవద్దు, నువ్వు సిగ్గుపడొద్దు, దేవుని దగ్గర నీ హృదయాన్ని కుమరించాలి, నీ శక్తిని కనపరచాలి, నీ విశ్వాసాన్ని కనపరచాలి. హల్లెలూయా. చాలామంది సిగ్గుపడతారు కదా. సిగ్గు అనేది దేవుని ముందు నీ విశ్వాసాన్ని కనపరచదు. భయము, ఈ సిగ్గు, ఈ భయం అనేది ఇది దేవుని నుండి దూరం చేస్తుంది. గుర్తుపెట్టుకోండి. సిగ్గుపడి చాలామంది వాక్యం చెప్పడానికి ముందుకు రారు, సిగ్గుపడి వారు సాక్ష్యం చెప్పడానికి ముందుకు రారు, భయపడి సంఘం ఎదుట వారు ధైర్యంగా దేవుని పని చేయలేరు. సాతాను ఏదో ఒక మైండ్లో ఏదో ఒకటి పెట్టేస్తే వాళ్ళు దానికి అక్కడ డిస్టర్బ్ అయిపోతూ ఉంటారు. మరి దావీదు అంత గొప్ప స్థాయిలో ఉన్నాడంటే దానికి కారణం ఏదో ఉంటుంది. దేవుడు ఏదో విషయాన్ని ఆయన దగ్గర చూశాడు, అందుకే దేవుడు అతన్ని ఎన్నుకున్నాడు. హల్లెలూయా. ఈయన పర్ఫెక్ట్ అనుకున్నాడు దేవుడు. ఈ దావీదు ఆయనకున్నటువంటి పూర్ణ శక్తితో ఆయన నాట్యము ఆడినట్లుగా చూస్తూ ఉన్నాం. ఒక వ్యక్తి, ఒక పురుషుడు దేవుని సన్నిధిలో నాట్యం ఆడుతున్నాడు అంటే అది దేవుని కొరకు, దేవుణ్ణి ఆయన ఘనపరచుట కొరకు, దేవుని ముందు ఆయన యొక్క భక్తిని ప్రదర్శిస్తున్నాడు ఆయన. మరి ఈరోజు మనము చేసే మరి భక్తి ఎలా ఉంది అంటే, నటనతో కూడినదై ఉన్నది, భయముతో కూడినదై ఉన్నది. భయం అంటే ఏంటి? దేవునికి కాదు, మనుషులకు భయపడతాం మనం. అరే ముందుకెళ్ళి సాక్రిఫైస్ ఏం పోతాం, ముందు కొడబోతాడు. సిగ్గు, భయం, ఎవడు కొట్టరు, ఎవరు తిట్టరు మనల్ని. మన విశ్వాసం, మన భక్తి, మనం ముందుకు వెళ్ళిపోవాలా. నీకు అవకాశం ఇచ్చాడు కదా దేవుడు ప్రార్థన చేయమని, మరి ఎందుకు నిలబడను? అవకాశం ఊరికే రాదు కదా. చూడండి, ఏ అవకాశమైనా నువ్వు సంపాదించుకోవచ్చు. చూడండి, రాజకీయంలో ఒకరిని కొట్టి, లేకపోతే ఒకరిని తిట్టి, ఒకరిని కిందికి లాగి, లేదా ఉద్యోగంలో ఒకరిని తిట్టి, ఒకరిని కొట్టి, వానిపైన నింద వేసి కిందికి లాగి నువ్వు పైకి రావచ్చు. సమాజంలో అన్నిట్లో, వ్యాపారంలో కూడా నువ్వు పైకి రావచ్చు. కానీ దేవుని సన్నిధిలో నువ్వు పైకి రావాలంటే దేవుడు నీకు ఇవ్వాలి. ఆ అవకాశాన్ని నువ్వు పోగొట్టుకోవద్దు, ఆ అవకాశాన్ని నువ్వు పోగొట్టుకోవద్దు. నువ్వు ఎంతగా నీ భక్తిని ప్రదర్శించాలంటే, నీ హృదయములో దేవుడు పెట్టినంత విశ్వాసం, ఆయన పైన నీకు ఎంత ప్రేమ ఉందో, ఎంత భక్తి ఉందో నువ్వు చూపించగలగాలి. దేవుని సన్నిధి చూపించాడు దావీదు. హల్లెలూయా. దేవుని సన్నిధిలో దావీదు చూపించాడు కనుక దేవుడు అతనిని లక్ష్య పెట్టాడు. అంటే ఏ విధంగా దేవుని ఆరాధించాడు, ఏ విధంగా దేవుని స్తుతించాడు అంటే, పూర్ణ శక్తితో దేవుని సన్నిధిలో నాట్యమాడినట్లుగా పరిశుద్ధ గ్రంథం మనకు సెలవిస్తూ ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. నాట్యమాడెను. ఇది దేవుని పట్ల ఆయనకున్నటువంటి భక్తి. హల్లెలూయా. నీకు ఇవ్వబడినటువంటి కృప, నీకు ఇవ్వబడినటువంటి ధన్యతను నువ్వేం చేయాలంటే, అది అమూల్యమైనదని, అది దివ్యమైన దేవుని కృప అని భావించి నువ్వు దాన్ని ఎట్లా స్వీకరించాలంటే, కష్టమైన, బాధ అయిన, ఇబ్బంది అయిన, ఎవడని నేను కొట్టినా తిట్టినా కూడా నువ్వేం చేయాలా? అణిగి తగ్గించుకొని, యేసయ్య అన్నాడు, ఇది నువ్వు నాకు ఇచ్చినటువంటి కృప ప్రభా, ఇది నీ చిత్తమే అయితే తండ్రి పర్లేదు అన్నాడు. హల్లెలూయా కదా. నీ చిత్తమైతే ఈ గిన్నె నా ఎదురు నుండి తీసేయి అన్నాడు. తీసేసాడా? ఎందుకు? దేవుడిచ్చిన దివ్యమైన కృప అది, యేసుక్రీస్తు. ఆయన దానిని స్వీకరించి ఆ కృప ఈరోజు నీకు, నాకు, మనందరికి ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. కీర్తన 27:4
యెహోవా ప్రసన్నతను చూచుటకును యెహోవా ప్రసన్నతను చూచుటకు ఆయన ఆలయములో ధ్యానించుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. మనం ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా, ఎప్పుడెప్పుడు లేచి వెళ్ళిపోదామా? అక్కడ ఆలయంలో ఏముంది? అక్కడ ఆయన భక్తిని ప్రదర్శించే స్థలం, అది దేవునిని ఘనపరిచే స్థలము, దేవుని స్తుతించే స్థలము. కానీ ఈరోజు సంఘాలు చర్చించుకోవడానికి, పోట్లాడడానికి, నిందించుకోవడానికి కదా ఈరోజు నిలయాలుగా మారినాయి. హల్లెలూయా. అయితే ఇక్కడ హృదయపూర్వకమైన భక్తి కలిగినటువంటి వ్యక్తిగా దేవుడు గుర్తించాడు ఈయనని. అందుకే నా ఇష్టానుసారుడైన మనుషుడు అన్నాడు ఇక్కడ కదా. అందుకే ఈయన రాజుగా దేవుడు నిలబెట్టాడు. ఎందుకంటే ఈయన పూర్ణ శక్తితో ఆరాధించడము, తర్వాత పూర్ణ హృదయపూర్వకమైన భక్తిని ఇతడు కనపరిచాడు. అదేమిటంటే దావీదు నిరంతరము దేవుని సన్నిధిలో ఉండడానికి ఆయన ఇష్టపడ్డాడు, దేవుణ్ణి కోరుకున్నాడు. అందుకని దేవుడు అతన్ని రాజుగా నియమించుకున్నాడు. హల్లెలూయా.